గ్యాప్ లేకుండా ఏడాదికి 2-3 సినిమాలతో ప్రేక్షకులను అలరించే మాస్ మహారాజా రవితేజకు ఈ మధ్య ఏమైందో తెలియదు గాని అసలు పత్తా లేకుండా పోయాడు. అప్పుడెప్పుడో బెంగాల్ టైగర్ తర్వాత మళ్ళీ ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. వరుస పెట్టి కథలు వింటున్నా ఏ కథ రవికి నచ్చడం లేదట. నయా మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే జాగ్రత్త కారణంగానే రవితేజకి ఎన్ని కథలు వినిపించినా ఎక్కడం లేదు. ఆ మధ్య దిల్ రాజు బ్యానర్లో ఎవడో ఒకడు అనే సినిమాకు ఓకే చెప్పాడని, అయితే రెమ్యునరేషన్ విషయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందనే గుసగుసలు వినిపించాయి. తాజాగా రైటర్ విక్రమ్ సిరి దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాలో నటించబోతున్నాడని, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోందట. ఇదిలా ఉంటే మాస్ మహారాజా ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళుతున్నాడన్న వార్త ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. బాడీ ఫిట్నెస్ బాగానే ఉన్నా ఫేస్ లో కళ తప్పడంతో రాబోయే సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు, మరింత అట్రాక్టివ్ గా కనిపించేందుకు రిజువినేషన్ థెరపీ చేయించుకోవాలని రవి డిసైడ్ అయ్యాడట. అందుకే ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లు వినిపిస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.